మరదలిని పెళ్లి చేసుకోవాలని ఆ బావ కలలు కన్నాడు. ఆమె తన జీవిత భాగస్వామి అని ఊహల్లో తేలిపోయాడు. కానీ ఆ యువతి మాత్రం మరో యువకుడికి మనసిచ్చింది. విషయం తెలిసిన బావ ఆ యువకుణ్ణి అమ్మాయి జోలికి రావొద్దని హెచ్చరించాడు. కానీ ఆ ప్రేమికులిద్దరూ చాటుమాటుగా కలుసుకోవడం మొదలుపెట్టారు. ఇది కాస్త ఓ దారుణానికి దారితీసింది. హైదరాబాద్లో సంచలనం సృష్టించిన యావన్ హత్య కేసులో అమ్మాయిని ప్రేమించడమే ప్రాణం తీసిందని పోలీసులు వెల్లడించారు. దారుణం జరిగిన 4 రోజుల వ్యవధిలోనే కేసును ఛేదించారు. హైదరాబాద్ జవహర్ నగర్కు చెందిన యావన్ అలియాస్ అఖిల్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రేమ వ్యవహారమే యువకుడి హత్యకు దారితీసిందని వెల్లడించారు. 5 రోజుల ముందే స్కెచ్ వేసి చేసిన పథకం ప్రకారం హత్య చేశారని పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో 9 మంది నిందితులతో పాటు ఒక మైనర్ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన కత్తులను స్వాధీనం చేసుకున్నారు. బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్న యావన్ సీతాఫల్ మండికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఈ విషయం అమ్మాయి ఇంట్లో తెలియడంతో కుటుంబ సభ్యులు యావన్ను హెచ్చరించారు. అయినా తీరు మార్చుకోని యావన్ సీతాఫల్ మండి ఇందిరానగర్లో స్నేహితుడి వద్ద ఉంటూ ఆమెను తరచూ కలుస్తున్నాడు. అయితే ఆ అమ్మాయిని వివాహం చేసుకోవాలని భావించిన ప్రధాన నిందితుడు అల్లబోయిన సాయి కిరణ్ యావన్పై తీవ్ర ద్వేషాన్ని పెంచుకున్నాడు. తన ప్రేమకు అడ్డుగా ఉన్నాడనే నెపంతో యావన్ను అంతమొందించాలని దారుణానికి ఒడిగట్టాడు. ఈ అబ్బాయి 3rd ఇయర్ బీటెక్ స్టూడెంట్. స్కూల్లో చదివేటప్పుడు అక్కడ వాళ్ళ అమ్మాయి పరిచయం అయ్యారు. అప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక 2 years నుంచి ఇద్దరికి రిలేషన్లో ఉన్నారు. ఇది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, అమ్మాయిల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇష్టం లేదు. సో అది వల్ల ఆ అబ్బాయికి వాళ్ళ పేరెంట్స్కి కూడా వార్నింగ్ కూడా ఇచ్చారు. బట్ అది స్టాప్ కాలేదు. వాళ్ళిద్దరు ఇంకా మాట్లాడుకుంటున్నారు. అండ్ ఇదిలో మెయిన్ ముఖ్యంగా మనకి A1 వచ్చేసి సాయి కిరణ్. ఈ అబ్బాయి కూడా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాలి అని అనుకుంటున్నారు. అంటే బంధువులందరూ మాట్లాడుకుంటున్నారు, సేమ్ ఫ్యామిలీ మెంబర్సే. హీ ఈజ్ ద అమ్మాయి వాళ్ళ పిన్ని కొడుకు. సో ఇట్లాగే పెళ్లి చేసుకున్నాలి అనుకున్నారు. బట్ ఇది తెలిసిన తర్వాత వాళ్ళకి కూడా చాలా కోపం వచ్చి ఇదేమో ఒకటి చేయాలని వార్నింగ్ కూడా ఇచ్చారు. బట్ స్టిల్ ఇదేం చేంజ్ కాలేదు. సో ఒక 4 days బ్యాక్ ఇది వాళ్ళు ప్లాన్ చేసుకొని సర్వేలెన్స్ పెట్టి ఇది చేశారు. ఈ నెల 7వ తేదీన 6 వ్యక్తులు 3 ద్విచక్ర వాహనాలపై యావన్ వద్దకు వచ్చి టీవీ చూస్తున్న అతనిపై కత్తులతో దాడి చేశారు. తప్పించుకుని బయటకు పరిగెత్తినా వదలకుండా విచక్షణారహితంగా కత్తిపోట్లు పొడిచి పారిపోయారు. తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన యావన్ని గాంధీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. వీళ్ళ 10 మంది ఇది ప్రీ ప్లాన్డ్గా ఆల్మోస్ట్ ఒక 4-5 days నుంచి వాళ్ళు ప్రీ ప్లాన్గా ఈ అబ్బాయిని ఏదో ఒకటి చేయాలి, వాళ్ళని మర్డర్ చేసేయాలి అని అనుకొని ఒక సర్వేలెన్స్ కూడా పెట్టారు మేడిబావి ఏరియాలో. ఎప్పుడైనా వాళ్ళు ఇప్పుడు ఇక్కడ వస్తే వాడిని కొట్టేయాలి అని. మొన్న 7th నాడు వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి, సుబ్బు అని వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వస్తే ఇమీడియట్లీ వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. సో ముందు నుంచి 6 మంది అక్యూజ్డ్ వాళ్ళు సుబ్బు వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి కొంతమప్పుడు గొడవలు స్టార్ట్ అయింది. ఇమీడియట్లీ ఆ గొడవల వల్ల ఒకరు కత్తి తీసి వాళ్ళని స్టాబ్ చేసిన తర్వాత మిగిలిన వాళ్ళు కూడా అదిలో వాళ్ళని చేతులతోటి కాళ్ళతోటి కొట్టి ఆల్మోస్ట్ ఒక 16-17 స్టాబ్స్ ఇంజురీస్ అయ్యింది అబ్బాయి మీద. నిందితులందరూ కలిసి మేడిబావి ప్రాంతంలో హత్యకు 4 నుంచి 5 రోజుల ముందే సమావేశమై కుట్ర పన్నారని పోలీసుల విచారణలో వెల్లడైంది. హత్య కేసులో అమ్మాయి బావ ప్రధాన పాత్ర పోషించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇదిలో A1 ఈజ్ ద కాన్స్పిరేటర్. వాళ్ళే ముఖ్యంగా, బికాస్ హీ హ్యాస్ అ బ్యాక్గ్రౌండ్, ప్రీవియస్ ఆఫెన్సెస్లో కూడా ఉన్నారు. సో ఈజ్ అ రౌడీ షీటర్. సో హీ హ్యాస్ దిస్ థింగ్ దట్ ఈ అమ్మాయి ఇది చేస్తుంది. అబ్బాయికి కూడా ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు అండ్ పెళ్ళి కూడా చేసుకున్నాలి అనుకుంటున్నారు. సో అది రోడ్ బ్లాక్ అయ్యే వెంటనే వాళ్ళే కొంచెం వెనక నుంచి ఇది మొత్తం చేపించారు.
హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై ఉక్కుపాదం మోపుతామని డీసీపీ హెచ్చరించారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని, ప్రతీకార దాడులకు దిగినా తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు.